తాత నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేసి బరిగొడ్డు మేపుకుంటా. అంత సామాన్యులు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, 1 year అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన? ఇప్పుడే కదండి వచ్చింది. పిల్లాడు పుట్టగానే పెద్దడవుతాడా? చేస్తున్నారు, నిదానంగా చేస్తారు కానీ అంత తొందరపడి చేయాలని అప్పు ఉందో కాబట్టి అది రావాలి, అప్పు తీర్చాలి, నిదానంగా అది ఇది కలిపి చేసుకొస్తున్నారు. అంతే అంత తొందర అవ్వాలంటే అవ్వదు. చెప్పినంత రాజకీయంలో ఓట్ల కోసం వచ్చి చెప్పినంత తొందరగా ఏది అవ్వదు, ఏ ఊరికి అవ్వదు, ఏ ప్రభుత్వానికి అవ్వదు. అది కరెక్ట్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా సరే ప్రజల్ని మోసం చేశారు తప్పితే ప్రజలకి మంచి చేసింది ఏమీ లేదు అనేది వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అది వాస్తవం అనుకోవాలంటారా? మంచిదంటే ఎట్లా కనపడిద్దండి? ఈ రోడ్లు పోతున్నాడు, ఆయన మానుకున్నాడు, ఈయన రోడ్లు పోతున్నాడు. ఆయన పొయ్యిలా ఈయన పోతున్నాడు. ఆయన 3 ఏళ్ళు ఇచ్చాడు, ఈయన 4 ఏళ్ళు ఇస్తున్నాడు. ఆయన ఈ అమ్మఒడి అన్నాడు, ఈయన రేపో ఎల్లుండి ఇస్తాడు. అప్పుల్లో ఉండి ప్రభుత్వం వచ్చి నిలదొక్కోవాలి కదా. ఆయన 5 సంవత్సరాలకు ఇచ్చుకుంటూ వచ్చాడు శాంతం అన్నదానికి. ఈయన తొలి సంవత్సరమే ఇచ్చాడు. ఇంకా మళ్ళీ ఇస్తాడు, నిదానంగా ఇస్తాడు. ఎవరైనా అప్పులో పడ్డాక దాన్ని తీర్చుకుంటూ వస్తాడు నిదానంగా. ఆయన అప్పు చేసిపోయాడు, ఈయన అప్పు చేసిపోయాడు, అర్ధావసరం చేసిన అప్పు తీర్చుకుంటూ వస్తున్నాడు, అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా కొంత ఇచ్చుకుంటారు. అంతా ఒకనాడు ఎవరికి చేయలేరు, ఏ ప్రభుత్వం చేయలేదు. ఇత్తేగానే చెట్టు మలిచి కాయలు రాదు. అది నిదానంగా వస్తూ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయకపోతే మీరు అడగండి, సంవత్సరానికి ఏం చేస్తాడు? నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు 3 ఏళ్ళు ఇస్తానన్నాడు, 5 సంవత్సరాలు పట్టింది పూర్తి చేయాలంటే. ఈయన తొలి సంవత్సరంలో 4 ఏళ్ళు అన్నాడు, 4 ఏళ్ళు ఇచ్చాడు. తర్వాత ఇస్తాడేమో. అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, నాకు అదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఆగే కాదు, బటన్ నొక్కేవాడిని, ప్రతి ఒక్క లబ్ధిదారుడు మొహంలో సంతోషం, చిరునవ్వు చూసేవాడిని. ఇప్పుడు ప్రతి ఒక్క లబ్ధిదారుడు అనేది ఇబ్బంది పడుతున్నాడు, సంక్షేమ పథకాలు అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన వాదన. మరి ఆయన మోసం చేశాడు, ఈయన మోసం చేశాడు, ఈయన కొంతమందిని తీసేశాడు. ఆ లెక్కలో ఆయన తీసేసింది ఎవడు లేడు. ఈయన ఇంకెత్తున్నాడు, ఆయనే తీసేశాడు. మరి మాకు వచ్చేదాన్ని తీసేశాడు. కానీ అది కరెక్టే, తీసేయటం కరెక్టే కొంతమందిది. మరి ఎవరిని మోసం చేశాడు? ఎవరిని మోసం చేయలే. ఇస్తూనే ఉన్నారు, అందరికీ ఇస్తున్నారు. మా ఊళ్ళో చిన్నారు ఎంతమందికి వస్తున్నాయో నాకు తెలియదు, కానీ 2000 మందికి పింఛన్ల పైన ఉండే. మరి ఇంకెవరిని తీసేశారు? ఎవరిని తీసేసారు? అయినా ఇస్తానే ఉన్నాడు. కాకపోతే ఆ బియ్యం పథకం ఇంటికి వస్తుందన్నారు, ఎక్కడొచ్చింది? 10 మంది కూడా బస్సు రాగానే సర్వర్ పని చేయట్లేదు, దానికి కొత్త అంటున్నాడు, పోయాడు. ఇవాళ మళ్ళీ ఎవరి ఇళ్ళకి పోయి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎవరు టైం కుదిరినాడు పోయి అక్కడ పోయి తెచ్చుకుంటారు. అసలుకి ముసలాళ్ళకి, వికలాంగులకి బాగా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ నెత్తిన పెద్ద బండ పెట్టాడు చంద్రబాబు నాయుడు. అదే బండి ఉంటే కనుక ఇంటింటికి తిరిగి ఇచ్చేది కదా, వాళ్ళని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి అప్పుడు ఇంటింటికి ఇలా ఒక సెంటర్లో పెట్టి ఆడకే పిలుచుకొచ్చాడు ముసలాళ్ళని. ఇప్పుడైనా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి వేసుకుంటున్నారు. ఏ టైంలో పడ్డా వేసుకుంటున్నారు. అప్పుడు చీకటి పడ్డాక కుయ్యి అని వచ్చేది. ఆ చీకటితో ముసలాడు రాలేడు, వాడి పిల్లాడు రాక వాడు తీసుకెళ్ళక అట్టా పోయినాయి. ఇవాళ వాడు పిల్లల్ని తీసుకొచ్చి బండి మీద తీసుకెళ్తున్నాడు. ఏటప్పుడు పడితే ఏటప్పుడు వచ్చి తీసుకెళ్తున్నాడు. నువ్వు ఆ కుయ్యి అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. బళ్ళు ఉపయోగమే లేదు. ఉపయోగం అంటే ఇంటి చుట్టూ వచ్చి కూకున్నప్పుడు వాడు ఉండాలిగా. ఆ ఇంటికో వేయలేదుగా. నువ్వు ఎప్పుడన్నా తీసుకెళ్ళి నీ బండి పెట్టి ఇంటి ముందుకు వచ్చిన ఏలుముద్ర ఎత్తే, ఇదిగో అమ్మ నీ మూట నెత్తిన పెట్టాడు అని చెప్పమానండి. ఏమీ లేదు. అంటే ఎప్పుడైనా సరే నడు రోడ్లు ఆపటమే. నడు రోడ్లో 10 మంది సెంటర్లు ఆపటం, ఆ 10 మందిని వెళ్ళటం, వస్తే ఆ 10 మంది లేకపోతే ఈ సెంటర్కి ఎగేస్తాం. అది జరిగింది. మరి ఇక్కడ చూస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అయినా సరే ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సామాన్యులను కూడా వదలట్లేదు చంద్రబాబు నాయుడు. అందరినీ అనగదొక్కుతున్నాడు అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనాలి? అనగదొక్కుతున్నా అంటే ఆయన చేసిన దానికి అనగదొక్కుతున్నాడు, కానీ ఎవరిని ఏం చేయాల. అందరికీ బాగానే అందుతున్నాయి, అందరికీ బాగానే చెప్తున్నాడు. ఏమీ అనగదొక్కలా, ఏం బాగానే జరుగుతుంది. ఆయన అనగదొక్కి ఆయన రాజు చేశాడు, కానీ ఎవరికి కొంతమందిని అటని ఇటని కులం పేర్లు పెట్టి ఎవరిని ఏం అనలైనా ఏం చేయాలి. అందరికీ బాగానే అందుతున్నాయి, అందరికీ బాగానే ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కనుక చంద్రబాబు నాయుడు గారిని ఎడంకాలతో తంతారు, డిపాజిట్లు కూడా రావు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు కదా. మరి ఎవరు డబ్బా ఆయన అన్నట్టు ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. అది ఎలక్షన్ వచ్చాక అవి చంద్రబాబు కూడా చెప్పాడు పెట్టండి చూద్దామని. చివరిదాకా ఆగాడుగా, పెట్టారుగా. ఎవరు కొట్టారు? ఆయనే పెట్టాడుగా.
ఇప్పుడు ఆయన పెడితేనే ఈయన గెలిచింది. ఈయన ఎట్ట పెడతాడు? ఆయన పెట్టాడా? నువ్వు సంవత్సరాన్ని బడగి నిన్న చంద్రబాబు చెప్పినా పెట్టాడు, ఆయన పెట్టలే. ఆయన టైం ప్రకారం ఆయన ఉంటాడు. నువ్వు ఓవర్గా నేను ఇప్పుడే పడేస్తానంటే అదేం కుదరదు, అదేం జరగని పని. అదేం ఆయన చివరి నిమిషం దాకా కూడా ఉన్నాడు. ఈయన కూడా ఉంటాడు. నేను ఎలక్షన్ ఈయన పిచ్చాడా ఈయన పెడతానికి? ఒకవేళ పెట్టి మోసపోయాడు, అదేం కుదరదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాలు ఏమి అమలు చేయలేదు కాబట్టి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, ఎలా చూడాలంటారు మరి? ఆయన 5 ఏళ్ళు చూసిన సినిమా చూసే జనం ఆయన ఎగ్గొట్టారు. ఇంకా సంవత్సరంలో ఏం చూపిస్తాడు? 5 ఏళ్ళు చూపించాడు సినిమా. ఆ సినిమా అర్థమైంది. ఇంకా అంతకంటే మంచి సినిమా తేలేడు ఆయన. ఆయన ప్రొడక్టర్ కాదు, లేకపోతే ఏమన్నా డైరెక్టర్ కాదు, లేకపోతే ఇది కాదు. ఆయన ఏం సినిమా తేలేడు. ఆయన సినిమా తెచ్చే పైన అయిపోయింది. వాళ్ళ ముఠా అంతా దొంగ ముఠా అయిపోయింది, దోసుకుది అన్నారు. కాకపోతే ఇదిగో ఇదే ఈ రెవెన్యూ తేల్చలేకపోతున్నారు ఎవరు కూడా అధికారులు. అది ఒక్కటి జరుగుతుంది. రెవెన్యూ ఒప్పుకోవాల్సిందే. అంటే కదా ఇక్కడ సినిమా చూపిస్తానని చెప్పి ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఒక్కొక్కరు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఈసారి మీరు పేర్లు రాసుకోండి, ఎక్కడ రాసుకుంటారు, ఎక్కడ దాచిపెట్టుకుంటారు చెప్పండి, అంతకు మించి ఉండిద్ది ఒక్కొక్కళ్ళకి అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఏంటంటే అది బెదరేయటం. ఆయన వచ్చేది లేదు. ఆయన రెడ్ బుక్ రాసుకున్న ప్రకారం వీళ్ళు చేస్తే వాళ్ళు ఎవరు మిగలరు. వీళ్ళు న్యాయంగానే చేసుకొస్తున్నారు. ఎక్కువ అన్యాయం చేసినాడు ముందు వెళ్తున్నాడు, తర్వాత వాళ్ళు కోర్టులో నుంచి ఈ బెయిల్ తెచ్చుకుంటున్నారు. నిదానంగా అందరికీ వస్తుంది న్యాయం. రెడ్ బుక్ అంత తేలిగ్గా అమలు జరపట్లా. అమలు జరిపితే వీళ్ళు ఎవడు ఉండడు, మిగలరు. ఆయన రెడ్ బుక్ రాసింది లేదు, ఏదో చేసిన వాళ్ళని పట్టుకొస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళనే పట్టుకొస్తున్నారు. ఈడాళ్ళని ఏం పట్టు రావట్లేదుగా. అమాయకుల మీద కూడా కేసులు పెట్టి హింస పెడుతున్నారు. నోరు వేసే స్వతంత్రం లేకుండా పోయింది రాష్ట్రంలో అనే మాట జగన్మోహన్ రెడ్డి నోటెంబటి నుంచే వస్తుంది కదా. మరి అమాయకుల్ని ఎవరిని పట్టుకురాలా? ఇప్పటికి అమాయకులు కాదు, ఏదో ఒకటి ఒకడాడు చెబితేనే పట్టుకొస్తున్నారు. ఆయన దగ్గర ఏదో క్రూ దొరికిద్దని, అంత తప్పితే అమాయకుల్ని ఏడిపెట్టలా. వాళ్ళు కనుక రఘురామరాజు నేలగట్టి కొట్టినట్టు ఎవరిని కొట్టలా, రౌడీలను కొట్టినట్టు కొట్టారు ఆయన. ఇవాళ రౌడీలను కొడుతుంటే ఊరుకోవట్లా. మరి అదేంటి? ఇవాళ రౌడీలను కొడుతుంటే ఊరుకోవట్లా. ఆయన రౌడీలు కాకుండా అందరిని లోపల పెట్టాడు. ఇవాళ రౌడీలను కొడుతుంటే ఊరుకోమంటున్నారు. వాళ్ళు కులపరాధిపతి కింద తెస్తున్నారు. వాళ్ళు రౌడీలా, వీళ్ళు రౌడీలా, కొట్టిన వాళ్ళు రౌడీలా, కొట్టించుకున్న వాళ్ళు రౌడీలా? ఇప్పుడు వాళ్ళు కొట్టారు కాబట్టి వాళ్ళకి మంచి వాళ్ళని కూడా కొట్టారు కాబట్టి అందరూ ఎట్నే అవ్వపడతారు. ఇందాక ఒక మాట అన్నారు, గతంలో మొత్తం ఇలా చేశారని. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా దోచుకో పంచుకో తినుకో అనే నినాదంతో మాత్రమే పనిచేస్తుంది తప్పితే ప్రజలకు మేలు చేసేది ఏమీ లేదంటున్నారు కదా. మరి ప్రజలకు మేలు చేస్తున్నారు. దోచుకో అన్న మాట వాళ్ళ నుంచి మొదటి నుంచి ఉంది. చంద్రబాబు తిన్నాడు దోచుకో అని. చేసిందే వాళ్ళు, చేసిందే ఈ జగన్ ప్రభుత్వం. అది చూపించింది, మేము ఇటు దోసుకుంటున్నాం, అటు దాచుకుంటున్నాం అని. అంతకుముందు వీళ్ళు మాటే, కానీ ఎప్పుడు ఆడే మాటే అది. వాళ్ళు అప్పుడు అన్నారు, ఇప్పుడు అన్నారు దోచుకో అని. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. వాళ్ళు దాచుకొని వీళ్ళ మీద నెడుతున్నారు. మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అప్పుడు ఉన్నప్పుడు పరదాలు గట్టు తిరిగి భయం పుట్టి ఇవాళ ఎట్టొస్తాడు? రమ్మను చూద్దాం, రమ్మను. పరదాలు ఎందుకు గట్టు తిరిగాడు? ఆయాలు నువ్వు నీకు 150 సీట్లు ఇస్తే నువ్వు పరదాలు గట్టు తిరుగుతా? ఏం పని నీకు అది? నువ్వు జనంలోకి వచ్చి ఏం ఇబ్బందులు జరుగుతున్నాయి? నాకు 150 సీట్లు ఇచ్చారు, మీకు కావాల్సింది ఏంది, మీకు ఏం కావాలి? మీరు ఏమన్నా పరదాలు గట్టు తిరగటం, విమానాల మీద తిరగటం, ఏడన్నా కాతి లెక్క కూడా నువ్వు విమానం తిరుగుతా? నీకు ప్రజల్లో ప్రేమ ఉంది, నిన్ను గెలిపించుకున్నారు, నీకెందుకు భయం ఉంది? నీకేం పని చేసావని భయం అని కేసులు పెట్టేవాళ్ళమేనా? చెప్పు. అది తప్పు కదా. నువ్వు ప్రజల్లో తిరగాలి కదా. నువ్వు ఎట్టొస్తావు? ఇవ్వాలా ఆయాలు రానాడివి ప్రజల్లోకి, ఇవాళ ఎట్టొస్తా? రమ్మని చూస్తారు జనం. అంటే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకోవచ్చు అంటారా వస్తే కనుక? వాళ్ళు కొద్దిమంది అభిమానులు ఉండ, ఆయన రాడు మాకు తెలుసు. ఊరకు బెదిరియటమే. నేను లెగిస్తే మనిషిని కాదనే మాట. అది లెగిసేది లేదు, వీళ్ళు దడిచేది లేదు.